దేవుని నామానికి స్తోత్రములు. చేరుకుని వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని వాక్య భాగమును కొంచెం సేపు ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 45, 46 వచన భాగములను చదువుకుందాం. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును. ప్రార్థించేద్దాం. స్తోత్రము 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 నాయన, ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, శివాధిపతి, భూత భవిష్యత్తు వర్తమాన కాలానికి ఏకరీతిగా ఉన్న సజీవుడగు దేవుడవు, మొదటి వాడవు, కడపటి వాడవు, మృతుడు వైతివి కానీ సదాకాలము జీవించు జీవాధిపతి, ఆకాశ మహాకాశములు పట్టజాలని అద్వితీయ దేవుడవు, ఆకాశము సింహాసనముగా భూమి పాదపీఠముగా కలిగి నరుని అంతరంగమందు జీవాత్మ చేత జీవింపచేవాడా, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసియగు దేవా, సజీవుడగు తండ్రి, నీ కొందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ యొక్క యెరూషలేము ప్రార్థనా మందిరమునందు 40 దినములను ఉపవాస దినములుగా ఈ 2024వ సంవత్సరానికి గాను నీ కృపా ప్రవేశాన్ని మాకిచ్చి అక్టోబర్ మాసమున తండ్రి అయా 6వ తేదీ మొదటి పునరుద్ధాన దినముగా 5వ ఉపవాస దినముగా నిన్ను ఆరాధించి కూడుకోవడానికి సంఘానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు అయా. నీ పునరుద్ధాన జీవమును మేము పొందుకున్నట్లుగా నీ పునరుద్ధానపు శక్తి ఆత్మ చేత మేము అభిషేకింపబడిన వారమై నీ పునరుద్ధాన బలముతో ఈ లోకములో జీవించినట్లుగా అయా పునరుద్ధానుడైన క్రీస్తును వెదుకుచు ప్రభువా నీ సన్నిధిలో స్థిరపడగలిగిన భాగ్యమును మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని మారు మనసుకు తగిన క్రియలను ఫలించవలసిన వారమై ఉండగా ప్రభువా నీ రాజ్యము సమీపముగా ఉండి నీవు వాకిటి వద్దనే ఉండగా నీ రాజ్య మహిమ వైభవములోనికి ప్రభువా అల్పులమైన మేము ప్రవేశించుట కొరకు ప్రభువా మాలో సిద్ధపాటును పరిశుద్ధతను దయచేయండి అయ్యా. నా తండ్రి, మేమింకనూ పాపులము, బలహీనులము, భక్తిహీనము, దూరస్తులమై ఉండగా మా కొరకు మీరు సిలువలోని అమూల్యమైన రక్తాన్ని చిందించి మా పాపముల నుండి మమ్మల్ని విడిపించి రక్షించి ఉన్నారు. ఇంకనూ నీ గాయములు రేపి అయ్యా నేను నాయనా తనని ఆత్మను మేము దుఃఖపెట్టు వారముగా ఉండవద్దు నాయన. నిశ్చయముగా నాయన నీ రక్తములో కరగబడిన వారముగా నీ గాయములు ముద్దాడుచు ప్రభువా ప్రభువా నా తండ్రి నీ ఆత్మ కలిగిన వారముగా నీ కొరకు సిద్ధపడగలిగిన సంఘముగా సంఘాన్ని మీ ఆత్మ చేత అభిషేకించండి. నీ పరలోక రాజ్య సంగతులను గ్రహించడానికి సంఘానికి వినగలిగిన చెవును, చూడగలిగిన కన్నును, గ్రహించే హృదయమును దయచేయండి. మా శక్తి చేత మా బలము చేత కాదు నాయన, నీ కృప చేత సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఏ ఒక్కరూ విడవబడవద్దు, ఉగ్రత దినమందు నశించిపోవద్దు, నిత్య నరకాగ్నిలోనికి ఏ ఒక్కరు వెళ్ళొద్దు. మా కొరకు సిద్ధపరచబడిన ఆ పునాదులు కలిగిన పట్టణంలోనికి నీవు రారాజుగా నాయన ఆ మహారాజు పట్టణంలో మీరు ప్రవేశించినప్పుడు మీతో కూడా మేముండినట్లుగా సంఘాన్ని బలపరిచి నీ వాక్యముతో ఉదక స్నానము చేయబడి అయ్యా నీ మాట చేత జీవించడానికి కృప దయచేయండి. మానవుని స్వరాన్ని మరుగుపరిచి పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాతో మాట్లాడి నీ సంఘమునకు అవసరమైన జీవవాక్యము చేత సంఘాన్ని బలపరిచి నడిపించి స్థిరపరచుమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొందినాము తండ్రి, ఆమేన్. మరి ఒకసారి సంఘం అంతటికి కూడా వందనాలండి. చదవబడినటువంటి లేఖన భాగము మత్తయి సువార్త 13వ అధ్యాయము ధ్యానం చేస్తున్నాం. ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయమును కొన్ని నెలలుగా ధ్యానం చేయడానికి
కొన్ని సంగతులు నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి పరలోక రాజ్యంలోనికి చేరాలి అంటే, ఒక వ్యక్తి పరలోక రాజ్యాన్ని పొందుకోవాలా, పరలోక రాజ్యంలోనికి మనము చేరాలా, పరలోక రాజ్యంలో మనం ఉండాలి అంటే కేవలము మనం బాప్టిజం తీసుకున్నంత మాత్రాన మనము పరలోకానికి వెళ్తామా అంటే వెళ్ళము. దేవుని యొక్క ఆత్మ కలిగిన వారంగా ప్రవచించడం మాత్రాన, మరి అద్భుతాలు చేసినంత మాత్రాన, దేవుని నామములో దెయ్యాలను వదిలిపెట్టినంత మాత్రాన పరలోక రాజ్యం చేరతామంటే చేరము. కొన్ని మరగా వాక్యం చెప్పి ప్రార్థనలు చేసినంత మాత్రాన, మనం వాక్యం విని ప్రార్థనలు చేసుకున్నంత మాత్రాన పరలోక రాజ్యంలోనికి చేరతామా అంటే చేరము. మరి పరలోక రాజ్యంలోనికి చేరాలి అంటే దేవుడు తన శిష్యులకు బోధించారు. ఒక వ్యక్తి పరలోక రాజ్య మర్మములు తెలుసుకోవాలా, ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి చేరడానికి అవసరమైన కీ సంపాదించుకోవాలా. మన ఇంట్లోకి వెళ్ళాలి అంటే మనం అందరూ ఇప్పుడు ఏం వేసుకొని వచ్చాం? తాళాలు వేసుకొని వచ్చాం. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళాలంటే ఏం తీసుకొని వెళ్ళాలా? మన ఇల్లైనా ఏం తీయాలా? తాళం తీయకుండా ఎవరైనా వెళ్తారు ఇంట్లోకి? ఇప్పుడు పరలోక రాజ్యాన్ని దేవుడు మనకు వాగ్దానంగా ఇచ్చిన, దేవుడిచ్చిన ఆ తాళపు చెవితోనే మనం ఏం చేయాలి అంటే కనుక పరలోక రాజ్యం చేరాలి. మనకి ఆ తాళపు గుత్తిని, ఆ యొక్క కీని దేవుడు ఇచ్చాడంట. మనం పరలోక రాజ్యంలోనికి చేరాలి అంటే మనలో కొన్ని కనబడాలంట. ఏం కనబడాలో ఆయన ఉపమానంగా శిష్యులకు చెప్తూ వాటి అర్థాలను వివరిస్తూ ఉన్నాడు. ఏంటి అంటే కనుక ఒక వ్యక్తి పరలోక రాజ్యంలోని చేరాలి అంటే మొదట విత్తువాని యొక్క ఉపమానాన్ని చెప్పారు. దాని యొక్క అర్థము భావం ఏంటి అంటే కనుక ఒక వ్యక్తి పరలోక రాజ్యంలోనికి చేరాలి అంటే ఏ వ్యక్తి అయితే వాక్యము విని ఆ వాక్యములో ఫలిస్తాడో, ఆ వాక్యమును ఓపికతో గైకొంటాడో, ఆ వాక్యము ఎవరిలో అయితే నెరవేర్చబడుతుందో ఆ వ్యక్తి పరలోక రాజ్యములోనికి చేరగలడు. అంటే ప్రియులారా, చెప్పినంత మాత్రాన, విన్నంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్తామా? వెళ్ళము. విన్న వాక్యము నీలో ఎప్పుడైతే నెరవేర్చబడుతుందో అప్పుడే పరలోక రాజ్యంలోనికి వెళ్ళగలము. రెండవదిగా, ఈ లోకములో దేవుడు మనలను మంచి గోధుమలుగా కోరుకుంటున్నాడు. అయితే మనలను ఎలా మార్చడానికి అపవాది ప్రయత్నం చేస్తున్నాడంటే గురుగులుగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు. గోధుమలు గురుగులు అవి మొక్కలుగా ఉన్నప్పుడు అవి పంటకు వచ్చేంత వరకు కూడా ఒకే రకంగా ఉంటాయి. కానీ పంట కోత కోసే కాలానికి గురుగులు గోధుమలు వేరు చేయబడి గోధుమలు కొట్లలోకి వెళ్తాయి, గురుగులేమో మరి అగ్నిలోనికి వెళ్తాయి. అంటే ప్రియులారా, దేవుని బిడలమైన మనము ఈ లోకములో నుండి మనందరము మొదటగా దేవుని కుమారులుగా చేయబడాల. గోధుమలు అంటే దేవుని కుమారులు, గురుగులు అంటే అపవాది దుష్టుని సంబంధికులు. దేవుని పిల్లలమైన మనము దేవుని కుమారులముగా పిలువబడాలా, దేవుని కుమారులంగా జీవించాలా. అంత మాత్రమే కాక పరలోక రాజ్యంలోనికి మనము చేరాలి అంటే దేవుని కుమారులైన వారు, పిలువబడిన వారు నీతిమంతులుగా మార్చబడాలి. నీతిమంతులమైతేనే ఆయన రాజ్యములో మనము తేజరిల్లగలము సూర్యుని వలె. అంటే పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలంటే దేవుని కుమారులమైన మనము నీతిమంతులముగా తీర్చబడి దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలి. మూడవ ఉపమాన భాగములో మరి చెట్లన్నిటిలో అంటే గింజలన్నిటిలో కూడా అతి చిన్నదైనటువంటి గింజ ఏదైనా ఉన్నది అంటే అది ఆవగింజ. ఆవగింజ అంత చిన్న గింజ అయినా కూడా అది భూమిలో విత్తబడినప్పుడు
అది ఆకుకూరగా పిలవబడిన అది ఆకుకూరలాగా ఎదగదంట. అంత చిన్న గింజ అయినా అది ఆకుకూరలాగా కొద్ది రోజులుండి వాడిపోయేటట్లుగా ఉండదంట. అది దేవదారు వృక్షం వలె, అది సింధూర మస్తకి వృక్షాల వలె అదంట. ఆ చిన్న గోధుమ గింజ కూడా ఒక వృక్షంలాగా అది దాని నాటిన చోట అది వృద్ధి పొందడానికి ఇష్టపడంట. ఆ చిన్న గింజ, దాని గింజ ఎంత చిన్నైనా అదంట వృక్షంలాగా ఎదుగుతూ అంట దాని కొమ్మలను బలపరుచుకొని ఆ కొమ్మల మీదే ఆకాశ పక్షులు గూళ్ళు కట్టుకొని ఆహారం పెట్టుకునేట్లుగా అదంట అవకాశం ఇస్తుందంట. అంటే ప్రియులారా, దేవుని పిల్లలమైన మనము ఎంత అత్యున్నతులమైన, మనకి చదువు రాకపోయినా, బలహీనులమైన, మరి మనము స్త్రీలమైన పురుషులమైన, మరి ఏ స్థితి ఏ స్థాయిలో ఉన్నా దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళాలి అంటే మనలో ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి అంటే కనుక మరి ఎలాగున ఆవగింజ భూమిలో పడి చచ్చి అది ఎలాగున మీదకు ఫలించిందో మనం కూడా దేవుని కొరకు ఏం చేయాలి అంటే కనుక మరి ఎదిగి ఫలించే వారంగా ఉండాలి. అలా ఫలించకపోతే అలా మనం ఒకవైపు ఫలించాలా, ఆ యొక్క ఆవగింజ ఫలించింది అంత మాత్రమే కాక అది ఇంకేం చేసింది, ఆకాశ పక్షులకు కూడా ఏం చేసిందంట అసలు. అంటే దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుని కొరకు ఒకవైపు ఫలిస్తూనే కొన్ని ఆత్మలను ఏం చేయాలి అంటే దేవుని కొరకు సంపాదించే వారం కూడా. పరలోక రాజ్యంలోనికి చేరాలి అంటే మనం ఇటు వారమై ఉండాలి. 4వ ఉపమాన భాగములో దేవుని యొక్క రాజ్యాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. ఆ రాజ్యాన్ని మనం ఏం చేయాలంటే కొనుక్కోవాలి. ఆ పరలోక రాజ్యాన్ని ఏం చేసుకోవాలి అంటే కనుక కొనుక్కోవాలంట. ఆ రాజ్యాన్ని కొనుక్కోవాలి అంటే దేవుని పిల్లలైనటువంటి వారు పరలోక రాజ్యాన్ని దేవుడు ఇస్తున్నాడు అంటే ఆ పరలోక సంబంధమైన ధనముతోని పరలోక రాజ్యాన్ని ఏం చేయాలా, కొనుక్కోవాలా. మరి పరలోక రాజ్యాన్ని కొనడానికి ఏ ధనము కావాలి అంటే కనుక అక్షయమైన ధనము కావాలా, సత్యమైనటువంటి ధనము మనకి కావాలా, మరి సత్క్రియలు అనే ధనము మనకి కావాలా, అలాగనే పరలోక సంబంధమైన ధనము మనకి కావాలా. ఆ ధనముతోనే పరలోక రాజ్యంలోనికి మనము ప్రవేశించగలము, నివసించగలము అనేది ఈ 4 ఉపమానాలను ధ్యానం చేసుకున్నాం. 45, 46 వచనాలకు వస్తే, పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తన కలిగినదంతయు అమ్మి దానిని కొనును. ఇక్కడ మరలా పరలోక రాజ్యము ఎలా ఉన్నది అంటేనంట మంచి ముత్యాలతో కొనుక్కోవలసినటువంటి స్థలముగా, మంచి ముత్యములతో పోల్చబడినదిగా కనబడుతా ఉన్నది. మంచి ముత్యములతో పరలోక రాజ్యం అంట పోల్చబడిందంట. ఏంటి ఆ ముత్యాలు? ఆ ముత్యాల కోసం కూడా అంట, ఆ అమూల్యమైనటువంటి ఆ ముత్యాల కోసం కూడా ఏం చేయాలి అంటేనంట వెదకాలి అంట. ముందు వర్తకుల్లాగా ఏం చేయాలి అంటేనంట వెదకాల. అంటే దేవుని పిల్లలమైనటువంటి మనము పరలోక రాజ్యములోనికి చేరాలి అంటే మన దగ్గర అమూల్యమైన ముత్యాలు ఉండాలి. మన దగ్గర ఏముండాలంట? అమూల్యమైనటువంటి ముత్యాలు కావాలంట. ఆ అమూల్యమైన ముత్యాలతోనే మనం ఏం చేయగలము అంటే కనుక పరలోకాన్ని కొనుక్కోగలమంట. మరి ఆ అమూల్యమైనటువంటి ఆ ముత్యాలను మనము ఒక వర్తకుడు లాగా ఏం చేయాలి అంటే మొదట వెదకాల. వర్తకులు ఏం చేస్తారు అంటే ఎక్కడ ఈ యొక్క ముడి పదార్థము, ముడి సరుకులు ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందో వర్తకులు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు అంటే కనుక తమకు కావలసినటువంటి వస్తువులను వెదికి ఏం చేస్తారు అంటేనట తెచ్చుకొని వాటిని అమ్మి సంపాదిస్తారు. అలాగనే మనము కూడా ముత్యాలు దొరికే స్థలాన్ని ముందు ఏం చేయాలా?
వెదకడం నేర్చుకోవాలి. దేవుని పిల్లలకు ఏమి రావాలి అంటే, దేవుడు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సజీవుడిగా ఉన్నప్పుడు ఆయన మనకు నేర్పించినది కూడా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడు. అంటే దేవుని పిల్లలకు అడగడము నేర్చుకోవాలి. ప్రతి విషయాన్ని కూడా దేవునిని అడగడము నేర్చుకోవాలి. రెండవది, దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలకి ఏమి రావాలి అంటే కనుక వెదకడము కూడా రావాల. వెదకడము రాకుండా మనము ఏమి కూడా కనుగొనను. వెతికే వారికి దేవుడు తన ప్రత్యక్ష, మనం ఇవి గడిచిన వారముగా అంటే లాస్ట్ సండే కాకుండా బిఫోర్ లాస్ట్ సండే ఈ వాక్యాన్ని మనము ధ్యానం చేస్తాం. దేవుని బిడలు, దేవుడు కూడా దేవుని బిడలు ఏమి నేర్చుకోవాలని కోరుకున్నాడంటే వెతుకుట నేర్చుకోవాల. దేవుడు కూడా మాట్లాడుతూ అంటున్నాడు కదా, వర్తకుడు అలా వెతుకుతున్నాడు. దేవుని బిడలు కూడా తాను వెతుకు వారికి తాను ఏమవుతాడు అంటే కనుక ఖచ్చితంగా ప్రత్యక్షమవుతానని. ఎవరైనా కూడా ఆయనను తడుక చేసి ఆయనను వెతుకుతారేమోనని, ఆయన మనకి ఎక్కడున్నాడు అంటేనంట సమీపముగానే ఉన్నాడంట. దేవుడు మనకు దొరుకు కాలం అందే మనం ఏం చేయాలి అంటే ఆయనని వెతికే వారంగా. మొదట మనము ఎవరిని వెతకడం నేర్చుకోవాలి అంటే కనుక దేవునిని వెతకడము మనము నేర్చుకోవాలి. దేవుడి దగ్గరకు వచ్చి దేవుణ్ణి మనము వెతికే మనస్సు మనకు లేకపోతే, దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చినాం, దేవుని యొద్దకు వచ్చిన మనము దేవునిని వెతికే మనస్సు మనకు లేకపోతే ఇంట్లోకి వెళ్తాం. ఇంట్లోకి వెళ్ళంగానే అందరూ ఏం చేస్తామండి, ఇంట్లోకి వెళ్ళారనుకోండి, ఇంట్లోకి వెళ్ళగానే భార్య ఉందా, పిల్లలు ఉన్నారా, అన్నీ ఏం చేసుకుంటాం. ఒకసారి మనం ఏం చేస్తాము, యజమానుడు ఇంట్లో నుంచి ఇంటికి రాగానే వచ్చాడు కూర్చోడు, ఏమంటారు, ముందు ఎవరు కనపడాలా, భార్య నీళ్ళు తీసుకురాకపోతే ఏం చేస్తాడు, ఎక్కడున్నావు అని ఎదుగుతాడు. తర్వాత ఎవరు కనపడాలా, పిల్లలు కనపడాలా, పిల్లలు ఎక్కడున్నారు అని చూసుకుంటారు. అంటే నీ ఇంటిలో ఉన్నప్పుడే నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, నిన్ను లక్ష్య పెట్టినా లక్ష్య పెట్టకపోయినా, నీకు పెట్టినా పెట్టకపోయినా, నువ్వు మాత్రం ఇంటికి వెళ్ళంగానే ఏం చేస్తావు, నీకు కావలసిన వాళ్ళని వెతుకుతావు కదా. జీవము కలిగిన దేవుని సన్నిధిలో నీకు వచ్చావు, సజీవుడగ దేవుణ్ణి అసలు వెతుకుతున్నావా? నీకు సమీపంగా ఉన్న దేవునిని నువ్వు వెతుకుతున్నావా? నువ్వు ఆయన సన్నిధికి వచ్చి, అయ్యా నీ దగ్గరికి వచ్చాను, నిన్ను వెతుకట నాకు నేర్పించండి. మనం ఆయన వెతుకుతున్నప్పుడంట ఆయన్ని చూడాలని, ఆయన తాకాలని, ఆయన పట్టుకోవాలని, ఆయన అనుభవించాలని మనం కోరుకుంటానంట. ఖచ్చితంగా ఆ అనుభూతులన్నీ కూడా అంట దేవుడు మనకి ఇస్తాడంట. మరి యోహాను గారు అంట ఆమె చెప్తాడు, మేము జీవము, మేము నిత్య జీవం కొరకు మేము వాళ్ళు వెతికారంట, వాళ్ళు తాకారంట, వాళ్ళంట దాన్నంట పట్టుకున్నారంట. కాబట్టి మాకు అదేమైంది అంటే కనుక ఆ జీవాన్ని మేము పొందుకున్నాం, మాతో పాటు కూడా మీకు కూడా అది కావాలని మీకు ఆయనతో సహవాసం చేయమని చెప్తున్నాం అంటున్నాడు. ప్రియులారా, ఈ రోజున సజీవుడకు దేవుని దగ్గరికి వచ్చి నిజముగా ఆయన వెతికే మనసు మన దగ్గర ఉన్నదా? మన దగ్గర ఉండాల. ఆయన వద్దకు వచ్చిన మనము ఆయన వెతికే వారం ఉండాలి. రెండవదిగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం ఏం చేయాలి అంటేనంట వెతికే వారం ఉండాల. దేవుని పిల్లలు, వర్తకుడు మన వర్తకుడు ఎలాగైనా మంచి ముత్యాల కోసం వెతుకుతున్నాడో, దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుని సన్నిధిలోనికి వచ్చి ఏమి వెతకడం నేర్చుకోమంటున్నాడు అంటే కనుక నా నీతిని, నా రాజ్యమును వెతకండి అంటున్నాడు. ఎందుకు దేవుని బిడ్డలకు ఏం కావాలి, ఏం సంపాదించుకోవాలి అంటేనంట నీతిని, రాజ్యమును వెతకకపోతే, రాజ్యం చూడకపోతే రాజ్యాన్ని మనం కోరుకోగలమా? మనం ఏదైనా చూడం దాన్ని మనం చూడిస్తామనుకోండి, ఒక మంచి షాప్కి వెళ్ళాం, మనం ఒక మంచి వస్త్రాన్ని చూసాం, మంచి వస్తువులు చూసాం, అప్పుడు మనకేమనిపిస్తుంది, దానిని మనము సంపాదించుకోవాలా. నా దగ్గర డబ్బులు ఉంటే దేవుడు నాకు సహాయం చేస్తే నేను దాన్ని కొనుక్కుంటాను, దాన్ని పొందుకుంటాను అంటావు కదా. దేవుని బిడ్డలమైనటువంటి మనము
దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఆ రాజ్యాన్ని ఎక్కడుండి కూడా దేవుడు మనకేం చేయగలడు అంటే కనుక చూపించగలడు. పౌలు గారు అంటాడు, మేము అదృశ్యమైన దానిని తేరి చూస్తున్నామంటాడు. హెబ్రీ పత్రికలు అంటాడు, నిలువరమైన పట్టణము మనకు పరలోకమంగా ఉన్నది. మనకు ఎక్కడున్నది అంట? నిలువరమైన పట్టణం ఒకటి ఉంది అంటాడు. ఇంకా అంటాడు, అది అబ్రహాము గారు చూశాడంట, పునాదులు కలిగిన పట్టణము, శ్రేష్టమైన దేశం అంటున్నాడు. ప్రియులారా, ఈ రోజున దేవుని పిల్లలముగా మనకు ఆయన రాజ్యమును మనము వెతుకుతున్నామా? ఆయన నీతిని కూడా మనం ఏం చేయాలంట? వెతకాలంట. నీతి కూడా, నీతి మనకు దగ్గరగా ఉన్నప్పుడు మనము దాన్ని విడిచిపెట్టాం. కానీ ఇప్పుడు మనము నీతిని సంపాదించుకోవడానికంట, నీతిని కూడా ఏం చేయాలి అంటేనంట? వెతకాలంట. ఆ నీతి మనలో ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలో దాన్ని వెతికి సంపాదించుకునే వారంగా ఉండాల. 4వదిగా మనం ఏమి వెతకాలి అంటే కనుక ఆయన సన్నిధిని మనము వెతకాల. దేవుని బిడలు దేనిని వెతకాలి అని దేవుని వాక్యం చెప్తుంది అంటే కనుక, ఒకసారి మరి దావీదు గారు ప్రార్థన చేస్తున్నాడంట. దావీదు గారితో దేవుడు అంటున్నాడంట, నా సన్నిధిని వెతుక్కు అన్నాడంట. అనగానే వెంటనే దావీదు గారి హృదయం అంటుందంట, నేను నీ సన్నిధిని వెతుకుతాను ప్రభువా. ఎందుకు దేవుడు సన్నిధిని వెతకమంటున్నాడు? ఎందుకు దేవుని సన్నిధిని వెతకాల? దేవుని సన్నిధిలో ఏముంటాయి? ఈ రోజున ప్రియులారా, మనమందరము దేవుని సన్నిధిలోనికి వచ్చాం. దేవుని సన్నిధిలో ఏముంటాయి? దేవుని సన్నిధిలో ఏముంటాయి? దేవుని సన్నిధిలో వెతకడానికి అసలు దేవుని సన్నిధిలోనికి వచ్చావు. ఇక్కడికి వచ్చి నువ్వు ఏం వెతుకుతున్నావు? దేవుని సన్నిధిలో ఏముంటాయో నేను గబగబా చెప్పి ఆ ముత్యాలను ఎత్తుకున్నాం. ఇంకా చూడండి ప్రియులారా, కీర్తనల భాగము 16వ అధ్యాయము, కీర్తనల భాగము 16వ అధ్యాయము, కీర్తనలు 16వ అధ్యాయము 11వ వచన భాగమును చదివితే, జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవుని సన్నిధిలో ఏముంది అంటేనంట, దేవుని సన్నిధిలో ఏముంటదంట? సంపూర్ణమైనటువంటి సంతోషం ఉందంట. ప్రియులారా, ఈ దేవుని చాలా మంది బిడ్డలకు ఏముండదు అంటే కనుక, దేవుని హృదయాల్లో వేదన ఉంటుంది, బాధ ఉంటుంది, కలవరం ఉంటుంది, భయం ఉంటుంది, బాధ ఉంటుంది, దిగులు ఉంటుంది. అయితే దేవుని పిల్లలైనటువంటి వారు దేవుని సన్నిధిని గనక వెతికితేనంట, దేవుడు అంటున్నాడు కదా, ఇదే కీర్తనల భాగము 27వ అధ్యాయంలో మనం గడిచిన వారం చదువుకున్నాం. 27వ అధ్యాయము 8వ వచ్చిన భాగంలో, నా సన్నిధిని వెతుకుడని నీవు సెలవీయగా యెహోవా, నీ సన్నిధి నేను వెతికదనని నా హృదయము నీతో అనను. దేవుడు ఎందుకు దేవుని సన్నిధిని వెతకమని తన బిడ్డలకు చెప్తున్నారు? దేవుని సన్నిధిని వెతకమని దావీదుకి ఎందుకు చెప్తున్నాడు? దేవుని సన్నిధిలోని వెతకడం అంటేనంట, ఆ సన్నిధిని వెతికితేనంట, ఆ సన్నిధిని మనం వెతుకుతూ ఉంటే దేవుడు మన హృదయంలోనికి ఏం పంపుతాడు అంటేనంట, సంపూర్ణమైనటువంటి సంతోషం. దేవుని బిడ్డలకు సంతోషం కావాలి అంటే సంతోషం ఎక్కడుందంట? సంపూర్ణ సంతోషం ఎక్కడుందంట? సంపూర్ణ ఆనందం ఎక్కడుందంట? సంపూర్ణమైనటువంటి ఆనందము, ఆహ్లాదం ఎక్కడుందంట? దేవుని యొక్క సన్నిధిలో ఉన్నదంట. నువ్వు సన్నిధిని వెతకమన్నది ఎందుకంటే నిన్ను సంతోషభరితుడుగా. అందుకని కీర్తనల గ్రంథం 21వ వచ్చిన భాగంలో కూడా 21వ వచ్చిన భాగము 21వ అధ్యాయము 6వ వచ్చిన భాగము 21వ అధ్యాయము 6వ వచ్చిన భాగం 461 చదవనమా. నీ సన్నిధిని సంతోషముతో అతను నిల్లసింపచేసినావు. ఆయన దావీదు గారి కంట దేవుని సన్నిధిలోకి రంగానేనంట దేవుడు ఏం కలుగజేస్తాడంట? ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆనందముతో, సంతోషముతో ఆయన హృదయాన్ని ఏం చేస్తాడంట? ఉల్లసింపచేస్తాడు. పిల్లారా, నువ్వు దిగులుగా ఉన్నావా? బాధగా ఉన్నావా?
కలవరంగా ఉన్నావా, వేదనతో ఉన్నావా, ఈ పరిస్థితులను బట్టి నీవు దేవుని సన్నిధిలోనికి వచ్చి నీవు ఏం చేస్తున్నావో కూడా నువ్వు తెలియక ఉంటే ప్రభు అంటున్నాడు కదా, నువ్వు దేవుని సన్నిధిని వెతుకు. దేవుని వద్దకు వచ్చి దేవుని సన్నిధిని వెతుకుతుంటే ఆయనలోని సంపూర్ణమైనటువంటి సంతోషం అనేదంట నీ హృదయంలోనికి వస్తుందంట. రెండవది, దేవుని సన్నిధిని ఎందుకు దేవుడు వెతకమన్నాడు అంటే చూడండి, సంఖ్యాకాండము 6వ అధ్యాయము 25, 26 వచనాలు చదివితే పేజీ నంబర్ 115వ పేజీ, 115వ పేజీ, 25, 26 వచనాలు. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానమును కలుగు చేయునుగాక. చాలండి. దేవుని సన్నిధిలో ప్రియులారా, దేవుని సన్నిధిలో ఆయన ప్రసన్నత ఉంటుంది, ఆయన మహిమ ఉంటుంది, దేవుని సన్నిధిలో ఆయన ప్రభావం ఉంటుంది. దేవుని సన్నిధిలో ఏముంటుందంటండి? ఏముంటుందంటే ఆయన ప్రభావం ఉంటుందంట. దేవుని సన్నిధిలో ఆయన వెలుగుంటుందంట. దేవుని సన్నిధిలో ఆయన మహిమ ఉంటుందంట. దేవుని సన్నిధిలో ఆయన యొక్క కార్యం ఉంటుందంట. ఒకవేళ నీవు దేవుని సన్నిధిని వెతుకుతుంటే ఆయన తన సన్నిధి కాంతిని ఏం చేస్తాడంట? నీ మీద ఉదయింపజేస్తాడు. ప్రియులారా, దేవుని మందిరంలోనికి వస్తున్నావు, దేవుని సన్నిధిని వెతికే వారికి దేవుని అంటారు కదా, అయ్యా నీ ఆత్మ నాకు అయ్యా, నీ వెలుగు నాకు చూపయ్యా, నీ అగ్నిని చూపయ్యా. ఎవరికి చూపుతారండి అగ్ని కాంతులు? ఎవరికి చూపుతారు? దేవుడు అగ్ని చూడండి. నిన్ను చూస్తే నేను నమ్ముతాయా, నాకు చూపవా అయ్యా, నాకు ఒక్కసారి నా కన్నులు తెరవయ్యా. ఎప్పుడు తెరుస్తాడు దేవుడు నీ కన్నులు తెరిస్తే? నీకు అగ్నిని ఎప్పుడు చూస్తావు? ఎప్పుడు దేవుని బలాన్ని చూస్తావు? ఎప్పుడు ఆయన ప్రభావాన్ని ధరించుకుంటావు? ఎప్పుడు ఆయన సన్నిధి కాంతిని మీద కనబడుతుంది అంటే కనుక ఎవరైతే ఆయన సన్నిధిని వెతుకుతుంటారో, దావీదు గారు ఇలాగే వెతుకుంటా, నేను దేవుని ఆలయంలోనికి ఆయన వస్తానంట. రాజుగా ఆయన ఆలయంలోనికి వచ్చాడు అనుకున్నాడు. దావీదు గారు మహారాజు, లెక్కించుటకు ఇస్కరేణువుల కంటే విస్తారమైనటువంటి కోట్ల జనసంఖ్య కలిగినటువంటి ఇశ్రాయేలు మీద రారాజుగా మహారాజుగా ఆ దావీదు గారంట దేవుని మందిరంలోనికి వస్తేనంట ఆయనంట ఒక పక్కకి వెళ్ళిపోతాడంట. దేవుని మందిరంలో రాజు కొరకు ఏర్పాటు చేసిన స్థావరంలోనికి వెళ్ళంట ఆయన మోకరిల్లి అంట దేవుని ఆలయంలోనికి రాగానే ఆయన ఒక అత్యల్పుడైన ఒక విశ్వాసి ఎలా ఉంటాడో, ఒక దేవుని భయము కలిగిన ఒక విశ్వాసి ఎలా ఉంటాడు, దేవుని ప్రేమించే ఒక విశ్వాసి ఎలా ఉంటాడో దావీదు గారు అలా మారిపోతాడంట. దేవుని దగ్గరికి రాగానేనంట, దేవుని యొక్క మందిరానికి రాగానే ఆయనంట, నేను రాజునే, నేను మహారాజునే, నా తల మీద కిరీటం ఉంది, నా భుజముల మీద ఇదిగో, నా భుజముల మీద ఇదిగో ఆ కవచాలు ఉన్నాయి, ఇదిగో నా చేతిలో రాజదండం ఉంది, నా చేతులకు శిఖాబంధరాలు ఉన్నాయి, ఇదిగో నా యొక్క వస్త్రాలు పట్టు వస్త్రాలు, బంగారపు వస్త్రాలు ఆయన అనుకోడంట. దేవుని మందిరంలోనికి దావీదు గారు వచ్చినప్పుడంట ఒక అత్యల్పమైన దేవుని ఎడల భయము కలిగిన విశ్వాసి. ఇంకా మీకు అర్థం కావాలంటే శంకరిలో ఎంత భయం ఉందో, శంకరిలో ఎంత భయం ఉందో దావీదు గారికి కూడా దేవుని దగ్గరికి వస్తారంట అంత వణికిపోతారంట. వణికిపోయి అంట దేవుని మందిరంలోనికి వచ్చి అంట ఆయన ఆలయములో ఆయన కృపను ధ్యానించడం ప్రారంభిస్తాడంట. దావీదు గారు దేవుని సన్నిధికి వచ్చి ఏం ప్రార్థన చేసుకుంటాడంట? ఆయన కృపను గురించి మాట్లాడుకుంటాడంట. అయ్యా నీ కృప నాకు కావాలయ్యా, నీ కృపని నేను నింపబడాలయ్యా, నీ కృపలో నేను నిలిచి ఉండాలయ్యా, నీ శాశ్వతమైన కృప నాకు ఇస్తానన్నావయ్యా, ఆ కృప నా మీద ఉండేటట్టుగా అబ్బా దేవుని సన్నిధిని వెతుకుతున్నాడు. ఇంకా దేవుని సన్నిధిలోనికి వచ్చాడు అంటే అంటాడు, నీ మందిరంలోనికి వచ్చానయ్యా, నీ మందిరంలో ఉన్న ప్రసన్నతను నేను చూడాలా. ప్రధాన యాజకులు మాత్రమే చూసే ఆ తేజో మహిమ, ప్రధాన యాజకులు మాత్రమే చూసే ఆ తేజో మహిమ నీ మందిరంలోనికి వచ్చినప్పుడు నేను కూడా ఏం చేయాలా? ఆ తేజో మహిమను, ఆ ప్రసన్నతను నేను చూడాలా. అయ్యా నీ మందిరంలోనికి వచ్చినప్పుడు నాయన నేను నీ ఆత్మచేత నింపబడాలా, నేను నీ మందిరంలోనికి
సన్నిధిలోనికి వచ్చినప్పుడు, అయ్యో రక్షణ ఆనందాన్ని నేను పొందుకోవాలా, నేను సన్నిధిలోనికి వచ్చినప్పుడు నీ ఆత్మతోనైనా నీ యొక్క బలమును నేను ధరించుకోవాలని ఆయన సన్నిధిలో దేవుణ్ణి వెతికేవాడు. కాబట్టేనంట దావీదు గారు అంట దేవుని యొద్ద నుంచి బాగంట ఖాళీ కొండలాగా తన హృదయాన్ని చేసుకొని వచ్చి నిండు కొండలాగా వెళ్తాడంట. మనము దేవుని సన్నిధిలో వెతుకుతున్నామా? దేవుడు తన ముఖ కాంతిని మన మీద ప్రకాశింప చేయాలి అంటే, దేవుడు తన సన్నిధి ప్రసన్నత మన మీద ఉంచాలి అంటే, దేవుడు తన సన్నిధిలోని వెలుగును మనల్ని తాకించాలి అంటే, దేవుని సన్నిధిలోని ఆ తేజో మహిమ మన మీద ఉదయించాలి అంటే, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ మహిమతో మనం నింపబడాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలో? దేవుని సన్నిధిని వెతికే వారంగా ఉండాలి. ఎవరు దేవుని సన్నిధిని ఇలాగున వెతుకుతారో, ఇలాగున వెతకడానికి ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో కనబడతారో వాళ్ళు మంచి వర్తకులు లాంటి వాళ్ళంట. వీళ్ళకేనంట ఏం దొరుకుతాయి అంటేనంట అమూల్యమైనటువంటి ముత్యాలు దొరుకుతాయంట. ఈ అమూల్యమైన ముత్యాలు సొత్తుతోనే ఇప్పుడు ఏం కొనుక్కోవాలి అంటే పరలోక రాజ్యాన్ని పొందుకోవాలి. పరలోక రాజ్యాన్ని పొందుకోవాలి అంటే కనుక మనకు అమూల్యమైన సొత్తు కావాలా? ప్రియులారా, అమూల్యమైన సొత్తు కొరకు దేవుని బిడ్డలు దేవుని యొద్ద వెతకాల. ఈరోజు ఇప్పటి వరకు నువ్వు వెతకపోతే దేవుడు నీకు మంచి సమయమును ప్రాప్తింపజేశాడు. ఈ 40 దినములు పగలకు పగలు రాత్రికి రాత్రి మందిరానికి వస్తున్నావు. దేవుని దగ్గరికి వచ్చి దేవుణ్ణి వెతకకుండా వెళ్ళొద్దు. దేవుని దగ్గరికి వచ్చి దేవుణ్ణి చూడకుండా వెళ్ళొద్దు. ఆయన నీకు కనబడతలేదంటే, ఆయన నీతో మాట్లాడతలేదంటే, ఆయన నిన్ను దర్శించటలేదంటే, ఆయన తన కార్యాన్ని నీలో జరిగించకుండా నువ్వు వచ్చినట్టే వెళ్ళిపోతున్నావు అంటే నీవు కేవలంగా ఆకారానికి మాత్రమే దేవుని సన్నిధికి వచ్చావు. యువర్ మైండ్ ఈజ్ అబ్సెంట్ అండ్ యువర్ బాడీ ఈజ్ ప్రెసెంట్ హియర్. నీ యొక్క బాడీని ఇక్కడ పెట్టి నువ్వు దేవుని వెతకడానికి నీ మనసును అర్పించకపోతే ప్రయోజనం లేదు. దేవుని పిల్లలైనటువంటి వారు, నేను నా హృదయంలో ఎప్పుడు ఒకటి ఉంటుంది, 10 తలాంతులు 10 నాణాలు కలిగినటువంటి ఒక స్త్రీ గురించి పరలోక రాజ్యంలో బారు మనసు పొంది వారి గురించి రాశారు కదా, లూకాసు వార్త 15. మీరు చదవద్దు 15. ఒక ఆవిడికి ఉంది అంట, ఆమె దగ్గర 10 నాణాలు ఉన్నాయంట. ఇంట్లో ఒక్క నాణ్యమే పోగొట్టుకుందంట. పోగొట్టుకుంటేనంట ఆ ఒక్క నాణ్యం కోసం అంట ఆమె ఏం చేసిందంట, దీపాన్ని తెచ్చుకుంది, చీపురు తెచ్చుకొని అది దొరికే వరకు కూడా అంట ఆమె ఊడ్చి 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 మొత్తానికి మాత్రం ఏం చేసి సంపాదించుకుందంట, దొరికిందాక దాని మీదే పట్టుబట్టింది. 9 ఉన్నాయిలో పోతే పోయింది, రూపాయి పోతే దానికి ఎందుకు అనుకుందా? రూపాయి పోయిందిలే, 9 రూపాయలు ఉన్నాయిగా, ఇప్పుడు దానికోసం నడువులు ఆడ ఉంచుతాం, చీపుర్లు ఎక్కడెత్తావు, దీపాలు ఎక్కడెత్తావు, ఎక్కడ పోయిందో అనుకొని వదిలేసిందా? వదలలేదు. ప్రియులారా, దేవుని పిల్లలకు కూడా అలా ఉండాలని, మారు మనసు పొందవలసిన వారు కూడా అలా ఉండాలని, తలాంతులు పోగొట్టుకున్న వాళ్ళు కూడా అలా ఉండాలని, వరాలు పోగొట్టుకునే వాళ్ళు కూడా అలా ఉండాలని, దేవుని రాజ్యము కొరకు ప్రయాసపడే వాళ్ళు కూడా అలా ఉండాలని దేవుడు ఇలాంటి ఉపమానాలు మనకు నేర్పించున్నాడు. ఈరోజు నా దేవుని పిల్లలమైనటువంటి మనము సజీవుడకు దేవుని దగ్గరికి వచ్చి ఆయన చూడకుండా, ఆయన పొందకుండా మనం వెళ్తున్నాము అంటే, వెళ్ళేటప్పుడు ఒక్క నిమిషం నేను అనుకొని వెళ్తాను పరీక్షలు. ఏ రోజైనా మేము వెళ్ళేటప్పుడు ఒక్క నిమిషం అనుకుంటాను, ఈరోజు నేను దేవుని దగ్గర నుంచి ఏం పొందుకున్నాను, ఈరోజు నా ఆత్మీయ అనుభవంలో ఏమి నాలో సంతోషించడానికి నా దగ్గర ఏముంది. దేవుని బట్టి సంతోషించడానికి పాటలు పాడాను, వాక్యం చెప్పాను, ప్రార్థన చేశాను, మరి ఏం తీసుకొని వెళ్తున్నాను ఇంటికి? మళ్ళీ నెప్పుకొని రావాలని నేను ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి, అదే నాకు ఎనర్జీ. వచ్చాను పోయాను అనుకుంటే మనం భక్తి చేయలేమండి. దేవుని కొరకు వృద్ధిలోనికి రాలేము. దేవుని పిల్లలమైన మనము సజీవుడకు దేవుని దగ్గరికి వచ్చాడు, మాట్లాడే దేవుడి దగ్గరికి, ఇదిగో నువ్వు నన్ను గుచ్చి మొర్ర పెట్టుము ఉత్తరం ఇస్తానన్నాడు. ఇదిగో నన్ను అన్నాడు కదా, ఆయన అడుగువానికి నిశ్చయముగా పరిశుద్ధాత్మను
ఇస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఆయనలో సమస్తమైనటువంటి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఆయన వద్ద కలదు. మరి దేని మీద నువ్వు గురిపెట్టి దేన్ని పొందుకోవడానికి ఆశ కలిగి దేవుని సన్నిధిలో నుంచి పొందుకోగలుగుతున్నావు? దేవుని బిడ్డలు మంచి వర్తకుడైతే ఏం చేస్తాడంటే ముత్యముల కొరకు ఏం చేస్తాడంట? అమూల్యమైన ముత్యముల కొరకు వెతుకుతాడు. వాటిలో అమూల్యమైన ముత్యాలు తీసుకొని ఏం చేసేస్తాడంటే ఇప్పుడు పరలోక రాజ్యానికి అంటే ఏంటి ఈ అమూల్యమైన ముత్యాలు? ఏ ముత్యాలతో, ముత్యాలలాగా ఏదైతే అమూల్యమైన ఆ ముత్యాలతో మనము ఎలా పరలోక రాజ్యం కొనగలమో చూద్దామండి. ఆ అమూల్యమైన ముత్యములు ఏంటో కూడా మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19వ వచన భాగము చదవండి. 18, 19 చదవమ్మా. వెండి బంగారముల వంటి క్షయమస్తుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన వారని మీరు ఎరుగుదురు కదా. ఏంటి మనము సంపాదించుకోవలసినటువంటి మనం దేవుని సన్నిధిని వెతుకుతూ ఉంటేనంటే మనకి ఇప్పుడు ఏం జరుగుతాయంటే అమూల్యమైన ముత్యాలు దొరుకుతాయి. ఈ అమూల్యమైన ముత్యాలతోనే మనం ఏం కొనుక్కోగలుగుతామంట? పరలోక రాజ్యం. ఆ అమూల్యమైన ముత్యం ఏంటి అంటే ఇక్కడ చెప్తున్నాడు కదా, ఆ అమూల్యమైన ముత్యము యేసు యొక్క రక్తం. ఆ అమూల్యమైన ముత్యం ఏంటంట? ఆ అమూల్యమైన ముత్యం ఏంటంట? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తమే అమూల్యమైన ముత్యం అంట. అందుకని అన్నాడు కదా, వెండి, ఇక్కడ చెప్తున్నాడు కదా, వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత మీరేం చేయలేదు, విమోచింపబడలేదు. ప్రియులారా, మనము ఆయన వెండితోనో బంగారముతోనో వెలగలిగిన రాళ్లతోనో లేకపోతే ఇంకో దేనితోనో దేవుడంతా మనకేం కలగలేదంట? విమోచనము కలగలేదంట. మన కలిగిన ఆస్తులన్నీ కూడా మనం ఇచ్చేసినా కూడా, గవర్నమెంట్ ఆస్తి కొడవ పెట్టినా కూడా మనకు రక్షణ రాదు. ఎవరో ఒక ఆయన బ్యాంకుకి లోన్కి పెడతా ప్రభుత్వాన్ని కూడా పెట్టారంటే తీసుకెళ్ళి, ప్రభుత్వ ఆస్తులు పెట్టినా కూడా మనకి మాత్రం విమోచన రాదు. మన దగ్గర ఉన్నటువంటి వెండి బంగారములు మన ఇంట్లో పక్కన వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళందరూ ఇచ్చినా కూడా విమోచనము అనేది రాదు. దేవులో నుండి విమోచనము అంటే, విమోచింపబడము అంటే పాత స్థితిలో నుంచి, ప్రాచీన స్వభావములో నుండి, ప్రాచీనమైన పాత అలవాట్లలో నుండి, పాత పద్ధతుల్లో నుండి, పాత పరిస్థితుల్లో నుంచి బయటకు వచ్చి కొత్త జీవితాన్ని ప్రారంభించడమే ఏమంటారు అంటే కనుక విమోచనము అంటారు. విమోచన అంటారు. అంటే విమోచన, ఇజ్రాయేలు ప్రజలు 400 సంవత్సరముల పైగా ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి అక్కడ ఆహారానికి, అక్కడ అలవాట్లకు, అక్కడ పద్ధతులకు, అక్కడ పరిస్థితులకు వారు అలవాటు పడ్డారంట. అలవాటు పడి వారి చేత బాధింపబడినప్పుడు దేవుడు వారిని ఐగుప్తులో నుండి ఏం చేశారంటేనంట విమోచించారు. ఖచ్చితంగా ఐగుప్తులో నుండి ఏం చేశారంటే, ఇక విమోచించబడ్డాము అంటే ఐగుప్తుకి ఇంకెక్కడెప్పుడు కూడా దేవుడు వలన ఇలా. ఇజ్రాయేల్ ఎన్నిసార్లు మేము ఐగుప్తుకి వెళ్తామన్నా కూడా విమోచింపబడిన తర్వాత ఇంకా మనకి దానిలోకి వెళ్ళే రైట్ ఇవ్వదు దేవుడు. ఇజ్రాయేల్ ప్రజలు చాలాసార్లు యుద్ధాలు వచ్చినాయి. చాలాసార్లు వాళ్ళ యొక్క పాపమును బట్టి, అతిక్రమమును బట్టి చాలాసార్లు వాళ్ళు ఐగుప్తుకి వెళ్దామనుకుంటే దేవుడు మాత్రమంట వాళ్ళని ఎప్పటికీ మీరు ఐగుప్తుకు మాత్రమే
వెళ్ళొద్దు అని చెప్పాడు. అంటే ఇక ఐగుప్తుని విడిచిపెట్టాడు. విమోచింపబడము అంటే, విమోచింపబడుతున్నాము అంటే నువ్వు పాత ఎట్లా ఉన్నావు దాని నుంచి ఇక మళ్ళా పాత స్వభావములోనికి, పాత అలవాట్లలోనికి, పాత జీవితంలోనికి, పాత క్రియల్లోనికి నువ్వు వెళ్ళడానికి లేకుండా ఉండడమే ఏంటి అంటే కనుక విమోచన. ఇప్పుడు అడుగుతున్నాను, ఎంతమంది అసలు విమోచింపబడ్డారు? ఒక్కసారి ఎంతమందికి విమోచన ఉంది ఇప్పుడు దాకా? పద్దాకలు అంటాడు, నాకు కోపం తెప్పిపోక నాలో ఉన్న పాతోడు బయట వస్తాడు అంటాడు. మనల్ని గనక కొంచెము రెచ్చగొడితే, కొంచెం మన టెన్ చేస్తే, కొంచెం మనల్ని కోపం తెప్పిస్తే మనమే చెబుతాం, నాలో ఎవరున్నాడు అంటాడు? నాలో ప్రాచీన పురుషుడు ఉన్నాడు, నాలో పాప పురుషుడు ఉన్నాడు. వాడున్నాడు కాబట్టి అప్పుడంతా నేను ప్రస్తుతంలో ఉన్నా. నాలో పాప పురుషుడు ఉన్నాడు, ప్రాచీన స్వభావం ఉంది, పాపపు మాటలు ఉన్నాయి. ఏమి నాలో ఏం బోలా లోపలే ఉన్నాయి. కానీ ఇప్పుడు నేనేమనుకున్నాను, యేసు రక్తంలో, యేసు రక్తములో మనము విమోచింపబడ్డాము అంటే ఇక పాత స్వభావము, పాప పురుషుడు, పాత అలవాట్లు, పాత పద్ధతులు వాటికి మళ్ళా వెళ్ళకుండా చేయకుండా విడుదల పొందిన వారు ఎవరంటే కనుక విమోచింపబడిన వారు. ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే మనకు ఉన్నటువంటి అమూల్యమైన ముత్యం ఏంటి అంటేనట యేసు రక్తం. ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలంటే ఏం తీసుకొని వెళ్ళొచ్చు? మనం ఏం తీసుకొని వెళ్ళొచ్చు? యేసు రక్తాన్ని తీసుకొని వెళ్ళొచ్చు. యేసు రక్తము అమూల్యమైన రక్తము ద్వారంట మనమంతా ఈ అమూల్యమైన రక్తం ఏం చేసింది? ఈ అమూల్యమైన రక్తం ఎందుకు? అత్యంత విలువైన ముత్యముతో రక్తమును పోల్చబడింది అంటే యేసు రక్తము ఏం చేసింది? యేసు రక్తం ఏం చేసింది చెప్పండి? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేయగలిగిందంట? ఎంత ఘోర పాపమునైనా, ఎంత ఘోర దుష్టత్వమునైనా, ఎంత ఘోర దుర్మార్గతనైనా, ఎంతటి చెడుతనమునైనా కడగగలిగినది, శుద్ధి చేయగలిగినది, క్షమించగలిగినది ఏంటి అంటేనంట యేసు రక్తము. యేసు రక్తములో ఆ రక్తం నీ దగ్గర ఉందా? ఇప్పుడు పర్వతాన్ని కొనాలంటే నువ్వేం తీసుకురావాలా? నీ దగ్గర ఏం పెట్టుకోవాలా? యేసు రక్తం నా దగ్గర ఉండాలా. ఒకరోజు ఉంటాం, మీకు మార్టిన్ లూథర్ గారి గురించి తెలుసు. ఎవరు మార్టిన్ లూథర్ గారు? మార్టిన్ లూథర్ సంఘాన్ని స్థాపించారు. ఆయన పేరు మార్టిన్ లూథర్. ఈయన ఒక పోప్, అంటే ఈయన ఆర్సిఎం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఈయన మనకి ఆర్సిఎం ఫాదర్స్ అంటారు, అలాంటి వ్యక్తి ఈయన. అలాగా ఆయన రోమాలో ఉన్నటువంటి ఆ ఇటలీ ప్రాంతంలో ఈయన ఒక మంచి పోపుగా పనిచేస్తా ఉన్నాడు, ఫాదర్గా పనిచేస్తున్నాడు. ఈయనంటే ఒక రోజునంట ఈయన తన ధ్యానంలో ఉన్నప్పుడు ఈయనకి ఒకరోజు రేఖల సభ్య పని అప్పచెప్పారంట. అంటే ఆయన పనిగా అక్కడ ఉన్న పుస్తకాలన్నీ సభ్య పని అప్పచెప్తేనంట ఈ మార్టిన్ లూథర్ గారంట ఆ పాతదైన పత్రాలన్నిటినీ కూడా తీసి దులిపి చుడుతున్నాడంట. చుడుతూ ఉన్నప్పుడంట ఆయన చేతికి ఒక పత్రం దొరికిందంట. ఆ పత్రము దొరికినప్పుడు ఆ పత్రములో ఇప్పుడు ఆసియం వారు చేసేటువంటి ఆరాధన క్రమమునకు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధకు చాలా తేడా కనపడిందంట. చాలా తేడా కనబడి అప్పుడంట ఆ పత్రాన్ని గట్టిగా పట్టుకొని మళ్ళీ గదిలోకి తెచ్చుకొని చాలాసార్లు చదివాడంట. చదివిన తర్వాత ఆయన తెలుసుకున్న సత్యం ఏంటి అంటే కనుక ఈ మార్టిన్ లూథర్ గారు తెలుసుకున్న సత్యం ఏంటంటే, ఇదిగో ఈ యొక్క ఆర్సిఎం వారు వీళ్ళు క్యాథలిక్స్ ఏం చేస్తున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రోక్షణ గురించినటువంటి సందేశాన్ని, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణ పునరుద్ధానం యొక్క సందేశాన్ని మరుగు చేసి
యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, యేసుక్రీస్తు ప్రభువు ఎందుకొరకు చనిపోవారు, యేసుక్రీస్తు ప్రభువు ఎలా జీవించాలని నేర్పించారు, యేసుక్రీస్తు ప్రభువుని ఏమి సిద్ధపరిచారు, ఆయన ద్వారా ఏ రాజ్యం ఉన్నది, ఇది చెప్పడం వదిలిపెట్టేసి అందరూ కూడా మరియమ్మనిచ్చో, మరియమ్మ ద్వారా యేసు ప్రభుని ప్రవక్తగా ఇచ్చో, మాకు పరలోకం ఈ ప్రభు అనడం ప్రారంభించారంట. అప్పుడు తెలుసుకోనంట అక్కడ ఉన్నటువంటి అధిపతుల దగ్గరికి వెళ్ళి అడిగాడంట. అడిగితే వాళ్ళంట అతన్ని కొట్టి జైలుకు పంపించారంట. ఈ మార్టిన్ లూథర్ని జైల్లో వేస్తేనంట ఒక ఐసు ప్రాంతంలో ఈయన తీసుకెళ్ళంట బాగా ఐసు గడ్డ మంచు గడ్డలు కలిగిన ప్రాంతంలో ఒక జైల్లో వేస్తే ఆ రోజునంట సాతానుడు ఆ గదిలోనికి వచ్చిందంట. మార్టిన్ లూథర్, నువ్వేందో పెద్ద భక్తుడు అనుకొని బాగా అతిశయిస్తున్నావు, చూడు ఒకసారి చూడు అంటే అక్కడ వాళ్ళు అలాంటి వీళ్ళ మతపరమైనటువంటి ఖైదీలుగా వేసినప్పుడు వాళ్ళకి ఏం చేస్తారంటే, మతపరంగా వచ్చినప్పుడు వాళ్ళకి వ్యాపకంగా ఏం చేస్తారంటే ఒక కాగితాలు పెన్నుని ఇస్తారంట వాళ్ళకి. ఎందుకంటే అక్కడ కూర్చొని వీళ్ళు ఏం చేసుకోవచ్చు అంటే గనక, అందుకనే పౌలు గారు కూడా చెరసాల్లో ఉండి పత్రికలు రాశారు. వాళ్ళు చెరసాల్లో ఉండి పత్రికలు రాశారు అంటే వాళ్ళకి ఏం చేస్తారంటేనంట, వాళ్ళకున్న అనుభవాలు రాసుకోవడానికంట మరి మొదట చర్మపు కాగితాలు ఇచ్చేవాళ్ళు, ఆ తర్వాత సిరాను మరి కాగితపు పేపర్లు ఇచ్చేవాళ్ళు. ఇలాగ మార్టిన్ లూథర్ కూడా ఒక సిరా అలాగే కాగితం ఇచ్చారంట. ఆ రాత్రి సమయంలో ప్రార్థన చేస్తుంటే సాతానుడు మార్టిన్ లూథర్ దగ్గరికి వచ్చారంట. లూథర్ దగ్గరికి వచ్చి, ఏందో పెద్ద నువ్వు యేసుప్రభు రక్తం అంటున్నావు, యేసుప్రభు వారు గొప్ప దేవుడు అంటున్నావు, అసలు యేసుప్రభు వారిని గురించి ప్రకటించడానికి నువ్వు యోగ్యుడువా, నువ్వు అర్హుడువా, నువ్వెంత మాత్రము కాదనుకొని ఒకసారి నీ గురించి నేను చెప్తాను చూడానంట. వరుస పెట్టాడంట. చిన్నప్పటి నుంచి ఆయన చేసిన తప్పులన్నీ ఆ గోడ మీద రాస్తాం ప్రారంభించాడంట అపవాది. రాస్తుంటే, ఇన్ని చేసావు, నువ్వెప్పుడెప్పుడు నీతిమంతుడిగా మారి నీకు పరలోక రాజ్యం కావాలని నువ్వు ఇప్పుడు ప్రకటిస్తావా అని ప్రశ్నించాడంట. మార్టిన్ లూథర్ గారు ఆ తప్పులన్నీ చదివాడంట. చదివితే దాంట్లో ఒక్కటి కూడా తప్పు లేదంట. అపవాది అన్ని కరెక్ట్గా రాసిందంట. చదివినప్పుడు మార్టిన్ లూథర్కి అనిపించిందంట, నిజమే, నేనెంత దౌర్భాగ్యుడను, నేనెంత దుష్టుణ్ణి, ఇంత మోసం చేశాను, ఇంత కపటంగా జీవించాను, ఇంత వేషధారితనాన్ని కలిగి ఉన్నాను అనుకొని కన్నీటితో ఆయన దేవుని క్షమాపణ అడుగుతూ ఒక్కసారి ఆయన రాసుకోవడానికంట ఒక ఎర్రింకు సీసా ఇచ్చారంట. ఆ సీసా తీసుకొని ఒక్కసారి ఆయన పాపాల మీద ఆ ఎర్రపు బాటిల్ని వేసేసాడంట. వేసి అన్నాడంట, అవును అపవాది, నేను అన్ని పాపాలు చేసినది ఒక్కటి కూడా తప్పు కాదు, కానీ ఇప్పుడు నాకున్న ధైర్యం ఏంటో తెలుసా, నా కొరకు యేసు ప్రభువారు అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. ఆయన అమూల్యమైన రక్తం, ఇదిగో ఆ రక్తం ఇప్పుడు నా పాపం మీద పడింది, ఇప్పుడు చూడు నా పాపం ఉందేమో, ఇప్పుడు నువ్వు రాసావు కదా ఆ ఒక్క పాపం మీద నా యేసు నా కొరకు కచ్చిన రక్తం ఉన్నది, ఇప్పుడు చూడు నా పాపం నీకు కనబడుతుందేమోనంటానట. చూస్తేనంట ఆ గోడ మీద ఒక్క పాపం కూడా కనబడతలేదంట. అప్పుడు అన్నాడంట, నిజమే, నేను ఘోర పాపినే, కానీ ఎప్పుడైతే నా కొరకు యేసు ప్రభువారు కాచినటువంటి అమూల్యమైన రక్తము నేను ఎప్పుడైతే నా పాపమును ఒప్పుకొని విడిచిపెట్టానో, నీగో ఇప్పుడు ఎలాగన తెల్లని గోడగా మారిపోయిందో, ఇప్పుడు నా పాపములన్నీ యేసు రక్తములో కడిగి వేయబడిన తర్వాత నా పాపము ఒక్కటి కూడా నా ప్రభువుకి గుర్తు లేదు. నా ప్రభువు నా పాపాన్ని ఒక్కటి కూడా జ్ఞాపకం చేసుకోవటం లేదు. ఆయన రక్తమునకు అంత బలం ఉంది. ఇప్పుడు రాయి సాధ్యమైతే, ఇప్పుడు నేను యేసు రక్తము క్రిందున్నా, సాధ్యమైతే ఇప్పుడు చూచి రాయమన్నప్పుడు అంట అపవాది సిగ్గుతో వెళ్ళిపోయాడు. ప్రియులారా, నా జీవితంలో యేసు రక్తములో కడగబడి ఉన్నాం. కడగబడిన మనము పాపము నుండి విమోచింపబడి ఉన్నామా? విమోచించుట కొరకు నీ కొరకు నా కొరకు ప్రభు ఏం కార్చాడు అంటే కనుక అమూల్యమైన రక్తాన్ని. ఈ అమూల్యమైన రక్తం ఎంతమందికి ఉపయోగపడుతుంది?
ఎంతమంది అమూల్యమైన రక్తాన్ని వాడుకుంటున్నారు? రోజు ఎంతమంది అమూల్యమైన రక్తాన్ని వాడుకుంటున్నారు? ఎంతమందికి అమూల్యమైన రక్తాన్ని వాడుకుంటున్నారు? అమూల్యమైన రక్తము లేకుండా మనము ప్రభు రాజ్యంలోనికి చేయాలి. ఎందుకు ఈ అమూల్యమైన రక్తం అంటే ఒక మాట మాత్రమే చదివించి ప్రార్థన చేసుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచన భాగము తీసారమ్మా. 205వ పేజీ. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. యేసు రక్తాన్ని వాడుకోవట్లా. పరలోక రాజ్యం కావాలా? కానీ మనకేముంది? మన దగ్గర ఏమి లేదు, కొనడానికి ఏం లేదు. అమూల్యమైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము. యేసుక్రీస్తు ప్రభువారు రక్తం ఏం చేయాలి మనలో ఉంటే? మన చేతులు వేసి రక్తం అంటే ఏం చేయాలా? ఈ చేతిలోనేమో పాపం, ఈ చేతిలో రక్తం ఉండాలా? చెప్పండి. 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, 2 కళ్ళు ఉన్నాయి కాబట్టి ఒక కంట్లో పాపం, ఒక కంట్లో పరిశుద్ధత, ఒక చెవిలో దేవుని మాట, ఒక చెవిలో దుష్టుని మాట, ఒక పాదం దేవుని దగ్గరికి, ఒక పాదం లోకం తప్ప. దేవుని పిల్లలమైనటువంటి మన దగ్గరికి యేసు రక్తం వచ్చింది. నీ చేతిలో యేసు రక్తం ఉంది అంటే ఆ రక్తానికి ఉన్నటువంటి ధైర్యం ఏమి ఇవ్వాలంటే, ఆ రక్తం నిన్ను, అమూల్యమైన రక్తము నిన్ను ఏం చేయాలి అంటే, నీలో ఉన్న యేసు రక్తము నీలో ఉన్న నిర్జీవమైన క్రియలన్నిటినీ శుద్ధి చేయాలా. నీలో ఉన్న నిర్జీవమైన క్రియలు, పనికిరాని క్రియలు, పనికి మాలిన మాటలు, పనికి మాలిన చూపులు, పనికి మాలిన నడపలు, పనికి మాలినవి ఏమున్నాయో, ఆయనకు ఆయాసకరమైనవి, ఆయనకు అభ్యంతరకరమైనవి, ఆయనకి నీకు అడ్డుగా ఉన్నవి ఏమో అవన్నీ కూడా యేసు రక్తము ద్వారా ఏమైపోవాలంట? కడగబడాలా, శుద్ధి చేయబడాలా. నిర్జీవమైన క్రియలను విడిచి జీవము కలిగిన దేవుణ్ణి సేవించడానికి నీ మనస్సాక్షిని ఏం చేయాలంటాను? నీ మనస్సాక్షిని శుద్ధి చేయాలా, నీ మనస్సును శుద్ధి చేయాలా, నీ ఆలోచన శుద్ధి చేయాలా, నీ తలపులను శుద్ధి చేయాలా, నీ లోపల ఉన్నటువంటి అంతరంగ పురుషుని శుద్ధి చేయాలా. అటువంటి యేసు రక్తము, అటు యేసు రక్తము నీ దగ్గర ఉందా? సాతాను రాగానే ఎవరైనా దేవుని పెట్టిన వాళ్ళు కూర్చోగానే యేసు రక్తం, యేసు రక్తం అంటే ఎందుకు యేసు రక్తం? ఇప్పుడు ఎవరైనా సాతాను పట్టింది అనుకోండి, పక్కన కూర్చున్న వాళ్ళు దూరంగా ఏం చేస్తుంటారు? యేసు రక్తం అన్నానమ్మా, యేసు రక్తం అంటే నేను పట్టదనే. యేసు రక్తం నిన్ను పట్టకుండా ఉండాలంటే యేసు రక్తంలో ఉన్నటువంటి జయముని దగ్గర ఉండాలి కదా. యేసు రక్తము అనే మాటను అంటున్నామంటే, యేసు రక్తమును గురించి మాట్లాడుతున్నామంటే, యేసు రక్తము నీ దగ్గర ఉంటే, నీ చేతిలో అగ్ని ఉంటే నీ చేయి కాలకుండా ఉంటుందా? నీ చేతిలో అగ్ని పెట్టుకున్నావు, కాలకుండా ఉంటుందా? నీ చేతిలో ఏదైనటువంటి మరి ద్రవ పదార్థాన్ని పెట్టుకున్నావు, కారకుండా ఉంటుందా? నేను తడపకుండా ఉంటుందా? ఇప్పుడు యేసు రక్తాన్ని పెట్టుకున్నావు, యేసు రక్తం అటు బొమ్మలాగా నేను చూస్తా ఉంటుంది. నువ్వేం చేసినా యేసు రక్తం నీ దగ్గర ఉన్నది అంటే కనుక నిర్జీవమైన క్రియలను విడిచి, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచి, నీవు బాల్య దినముల నుండి ఇప్పటి వరకు చేసిన ప్రతి పాపం విషయంలో ఆ యేసు రక్తమును ఒప్పించి పరిశుద్ధపరిచి ఆ రక్తమును పట్టుకొని ఎప్పుడు గుణమంటదంట. ఈ రక్తం ఏం చేస్తుందంట? ఈ అమూల్యమైన రక్తానితో నువ్వేం కొనుక్కోవచ్చంట? పరలోక రాజ్యం ఇస్తాను. ఏముంది నీ దగ్గర ఉంటే? అప్పుడు అంటావు, నా దగ్గర ప్రభువా అమూల్యమైన నీ రక్తం ఉందయ్యా. పరలోకాన్ని కొనడానికి మన దగ్గర ఏం సంపాదించుకోవాలా? అమూల్యమైన రక్తము. ఆ అమూల్యమైన రక్తముతోనే మనము పరలోక రాజ్యాన్ని కొనగలము. ప్రియులారా, ఆ అమూల్యమైన రక్తాన్ని నువ్వు సంపాదించుకోవాలి అంటే వెతకాలా, దాన్ని సంపాదించుకోవాలా. దానితో నీవు దేవుని యొక్క రాజ్యాన్ని పొందుకోవాలా. ఇంకా అమూల్యమైన వాటి ఏంటో వచ్చే వారం ధ్యానం చేద్దాం. తల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం.